భర్త చేతిలో దారుణ హత్యకు గురైన నిండు గర్భిణి అనూష మృతి కేసులో అనేక కోణాలు బయటపడుతున్నాయి. భర్త జ్ఞానేశ్వర్ పథకం ప్రకారమే అనూషను హత్య చేసినట్టుగా కుటుంబ సభ్యులు, స్నేహితులు చెబుతున్నారు. జ్ఞానేశ్వర్ కుటుంబ సభ్యులు ఇప్పటికీ కనీసం పలకరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఆర్టీసీ కాలనీలో నివాసముంటున్న జ్ఞానేశ్వర్, అనూష దంపతులు 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రులకు విషయం చెప్పకుండా నగరంలో జ్ఞానేశ్వర్ కాపురం పెట్టాడు. అత్తమామల వద్దకు వెళదామని అనూష ఎప్పుడు అడిగినా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటూ వస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తనకు క్యాన్సర్ వచ్చిందని, విడాకులు తీసుకుని వేరే పెళ్లి చేసుకోవాలని వదిలించుకునే ప్రయత్నం చేసినట్లు వివరించారు. నిండు గర్భిణి అయిన అనూషను ఆదివారమే ఆసుపత్రిలో చేర్పించాల్సి ఉండగా జ్ఞానేశ్వర్ వాయిదా వేసినట్లు చెప్పారు. పథకం ప్రకారమే జ్ఞానేశ్వర్ ఈ హత్య చేశాడంటూ అనూష కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వాళ్ళ ఫ్రెండ్స్ మాకు ఫోన్ చేశారు, హాస్పిటల్కి వచ్చేసరికి చనిపోయింది అని చెప్పేసి అన్నారు. మొన్న నైట్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలంటే అడ్మిట్ అవ్వకుండా అది ఆఫ్ చేసి నైట్ ఇలా చేశాడండి. ఫలోటాలో టాబ్లెట్ కలిపేశాడంట. ఆ టాబ్లెట్ తాగుతూ ఉండగా నోటికి తగిలితే తను బయట తీసి టాబ్లెట్ వచ్చింది ఏంటి ఇలాగా అని చెప్పేసి అంటే అదేంటి అది బయట నుంచి తీసుకొచ్చింది, దాంట్లో టాబ్లెట్ రావడం ఏంటి, కొంచెం గట్టిగా అడుగుదాము, దానికోసం మాట్లాడాలి, సరే టాబ్లెట్ తీసి పక్కన పెట్టని చెప్పి అనుమానం రాకుండా దాన్ని పక్కన పెట్టించాడండి. అమ్మ హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ అమ్మ ఫోన్ చేసింది, హాస్పిటల్కి వెళ్ళాలంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే వెళ్ళారండి. జాయిన్ అయిపోప్పుడు అని ఇంటికి వచ్చి చెప్పింది. కానీ పొద్దున్న తీసుకెళ్తా అంటున్నాడే, ఇప్పుడు మానేమంటున్నాడే అని పొయ్యి మీద నీళ్ళు ఎట్టండి పిల్లకాయ అను 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 మాట్లాడుకోలేదండి. అను ఒక్కడి కేకలకే మాట్లాడేదండి అను అంటున్నాడు. క్యాన్ వీడు ఫోన్ చూసుకున్నాడు, సందులో కూర్చున్నారు అంటే ఆడు వచ్చి ఇలా కొట్టేస్తున్నాడు. అను అని లెక్క చేస్తున్నాడు. ఆమెసి ఫోన్ చేసి డాక్టర్ గారికి ఫోన్ చేసి అయితే లేదమ్మా అయిపోయింది అంటున్నాడు. ఓకే ఎదుర్కొంటాను వాళ్ళు చెప్పనిస్తలేదు, చేయకుండా అలా ఇడిచిపోయాడు బయట. పన్నెండు అవి దాకా కూడా బాగానే ఉంది అంటున్నాడు. పని చేస్తాడు అనుకోలేదు బాబోయ్. అనూష హత్యను మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. జ్ఞానేశ్వరును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. కేజీహెచ్ మార్చురీ వద్ద అనూష కుటుంబ సభ్యులను మహిళా సంఘాల నాయకులు పరామర్శించారు. అనూష మృతి పట్ల ఆమె స్నేహితులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత చదువులు చదివి తన సొంత కాళ్ల మీద నిలబడిన అనూషను ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుని దారుణానికి ఒడిగట్టడం బాధాకరమన్నారు. భాగ్య ఒకసారి తమ్ముడికి పంపించవా, ఇలా పడిపోయింది అను అని చెప్పి కాల్ చేశారు. 11:30 వరకు మాట్లాడినమ్మే ఈ 6 అవర్స్లో ఏమైపోయింది అడిగేసరికి తనే ఒప్పుకుని మాస్టర్ దగ్గర వచ్చి చెప్తున్నాడు, నేనే ఉరేసేసాను ఫ్యాన్కి అని. గొడవ వచ్చింది, ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ వచ్చిన కోపంలో నేనే చేసేసాను అని చెప్పాడు. ఇది కావాలనే చేసిందండి. ఎందుకంటే మార్నింగ్ వరకు నేను హాస్పిటల్కి తీసుకెళ్లాను, పల్స్ ఉంది, డాక్టర్స్ చెక్ చేశారు. చెక్ చేసిన 10-15 మినిట్స్కి చనిపోయిందని మాకు అంతవరకు ఒక డ్రామా చేశాడు. సో ఇక్కడికి వచ్చి పోలీసులు గట్టిగా అడిగేటప్పటికి నైట్ 2 గంటలకే మా ఇద్దరి మధ్యన గొడవ అయింది. గొడవ తర్వాత నేను ఇలా ఫస్ట్ చేత్తో నొక్కేశాను గొంతుని, దాని తర్వాత చున్నీతోని చంపేశాను అని చెప్పేసి తనే ఒప్పుకున్నాడు తర్వాత.